ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా గుజ్జ గ్రామం నుండి ప్రేమ ఆప్యాయతలకు ప్రతిరూపంగా విచ్చేసిన సిహెచ్ చంద్రబాబు కరుణశ్రీ దంపతులు వారి చిన్న కుమార్తె మొదటి పుట్టినరోజును పురస్కరించుకుని అమ్మా నాన్న అనాథాశ్రమానికి దయాహృదయంతో విచ్చేశారు. తమ బిడ్డ మొదటి పుట్టినరోజు వేడుకను అభాగ్యుల మధ్య జరుపుకోవాలనే వారి సంకల్పం నిజంగా ఎంతో గొప్పది. ముందుగా ఈ శివభక్తులు ఆలయానికి చేరుకొని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధిలో వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామమైన పాండవులు గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతమైన శక్తికి ప్రతిరూపమైన శివలింగానికి అభిషేకం చేసి అపురూప ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర హర 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 నమ శివార్పణమస్తు. ఈ సందర్భంగా అర్చకులు ఆశీస్సులు అందజేస్తూ వారి కుమార్తెలకు దీర్ఘాయుష్యు కలగాలని మనసారా ఆశీర్వదించారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని శివయ్య కృపకు పాత్రులయ్యారు. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి రుద్రః ప్రచోదయాత్ స్వాహా. ఏకదండాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ధీమహి ప్రచోదయాత్ స్వాహా. అగ్ని స్వాహా. భూ స్వాహా. భువ స్వాహా. ఓం శువ స్వాహా. అనాథుల కోసం నిర్మిస్తున్న నూతన శివాలయానికి తమ వంతుగా ఇటుకలు అందించి ఆ పుణ్యకార్యంలో భాగస్వాములయ్యారు. సేవా మార్గంలో భాగంగా చంద్రబాబు కరుణశ్రీ గారులు చిన్న కుమార్తె ఆరాధ్య మొదటి పుట్టినరోజును పురస్కరించుకొని రక్షణాలయంలో ఆశ్రయం పొందుతున్న అభాగ్యులకు వారి చిట్టిపాప ఆరాధ్య చేతుల మీదుగా అరటిపళ్లను వితరణ చేయించి దీనుల ఆశీస్సులు పొందారు. తమ బిడ్డ పుట్టినరోజు వేడుకను అభాగ్యుల మధ్య జరుపుకొని వారికి ప్రేమ ఆప్యాయతలను పంచిన ఈ ఆదర్శ దంపతులు చల్లగా ఉండాలని, వారి ఇద్దరి కుమార్తెలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నా పేరు చంద్రబాబు. మేము గుజ్జ నుంచి వచ్చినాం. ఈరోజు మా చిన్న పాప ఫస్ట్ బర్త్డే ఉండే. ఆ సందర్భంగా ఇక్కడ వీళ్ళతో గడపాలని వచ్చినాం. ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ వాళ్ళు చేసేసి వాళ్ళని మెయింటైన్ చేయడం అంతా చాలా బాగా చేస్తారు. మేమైతే ఫస్ట్ టైం వచ్చినాం. మా బ్రదర్ వచ్చిండు. బ్రదర్ ద్వారా మేము వచ్చినాం ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాం. మళ్ళీ బర్త్డేకి మళ్ళీ కంపల్సరీ వస్తాం. మా వంతు సాయం చేస్తాం కంపల్సరీ. మాకు చాలా సంతోషంగా అనిపించింది. 600 మంది శివపుత్రులను అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి శాశ్వత శివాలయ నిర్మాణం జరుగుతుంది. ఆలయ నిర్మాణంలో భాగమై మీకు తోచిన సాయం చేసి శివానుగ్రహాన్ని పొందండి. ఆలయ నిర్మాణం తరువాత భక్తులు సమర్పించే హుండీ కానుకలతోనే అన్నార్తుల ఆకలి తీర్చడం ద్వారా ఆ పుణ్యం మీకు, మీ కుటుంబానికి చెందుతుంది. దాతలకు సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.